బాబా హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్‌లో చెప్పండి. నిన్న హెడేక్ బాగా వచ్చిందని చెప్పాను కదా! దానివల్ల లేవడం అయితే లేట్ అయిపోయింది ఈరోజు. నేను లేసే వరకైతే అత్తయ్య రైస్ అండ్ తోటకూర పెసరపప్పు అయితే ఫ్రై చేశారు. నాకు ఇక్కడ తోటకూర అస్సలు నచ్చదు. మా ఊర్లో అయితే చాలా బావుంటది తోటకూర. సో, నోటికి గూడా మంచిగా అనిపించట్లేదు అని చెప్పి బెండకాయ పులుసు అయితే చేస్తున్నా. అండ్ ఈరోజు థర్స్‌డే బట్ తలకి స్నానం అయితే చేయలేదు. లైట్‌గా ఇంకా హెడేక్ ఉంది దానివల్ల. చేస్తే మళ్ళీ ఎక్కువవుతది గదా! నాకు హెడేక్ ఎలా వస్తదంటే కొంచెం అయితే ఒక స్థాయి వరకే భరిస్తాను. హెవీగా అయ్యే కొద్దీ అయితే ఏం చేస్తానంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, డోర్ క్లోజ్ చేసి ఒక 3 అవర్స్ వరకైతే పడుకుంటే హెడేక్‌తో పాటు నాకైతే వామిటింగ్ గూడా అవుతది. అంత హెడేక్ వచ్చినా టాబ్లెట్స్ మాత్రం యూజ్ చేయను. ఎందుకంటే టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్స్ కనుక. అండ్ ఒకసారి వేయడం స్టార్ట్ చేస్తే హెడేక్‌కి ఇంకా అది అలవాటు పడతది బాడీ అనమాట. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ వేస్తూనే ఉండాలి. అది మంచిది కాదు అందుకనేసే. అండ్ ఈరోజైతే ఫస్ట్ టైమ్ మా బావ రాగి జావ తింటున్నారు. ఎప్పుడు తినరు. నేను తినలేదు కాబట్టి. హలో అండి. లంచ్ అయిపోయిందా అందరిది? ఇప్పుడే గుడి నుంచి వచ్చాను. ఈరోజు నా లంచ్ బెండకాయ పులుసు. ఈ ఇదేమో కరివేపాకు, సారీ, కాకరకాయ, ఉల్లి కారం కింద అక్క వాళ్ళు ఇచ్చారు, జ్యోతి అక్క వాళ్ళు. ఇది వచ్చి బాబా నైవేద్యం ప్రసాదం. బాగుంది. నాకు బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. నాకు హెల్త్ బాలేనప్పుడు ఎలా తగ్గుతదా అని చూస్తాను. అందుకే హెవీగా అనిపిస్తే గాని పడుకోను. అందుకని జెప్పి ఎలానా థర్స్‌డే వచ్చింది కదా! గుడికి వెళ్తే పీస్ ఆఫ్ మైండ్ రిలీఫ్ అయిపోద్ది, తగ్గుద్దని నేనైతే గుడికి వెళ్ళిపోయాను మధ్యాహ్నం. అండ్ మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈవినింగ్ అయితే పిండి కలిపేసి మళ్ళీ వెళ్ళాను. ఈవినింగ్ గూడా వెళ్తాను నేను టెంపుల్‌కి థర్స్‌డే. సో, త పిండి కలిపేసి వెళ్ళి ఒక 2 అవర్స్ ఉండి మళ్ళీ వచ్చేసాను. ఇది వచ్చాక టిఫిన్ అయితే చేశా రోటీ. రోటీ చేసేటప్పుడు కంపల్సరీ చిన్ని రోటీ చేస్తా. నాకు అలవాటు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు చిన్ని రొట్టి గూడా చేసి పెట్టేవాళ్ళు. అదే అలవాటు నాకు. మీలో ఎంతమందికో తెలుసు? హలో అండి. డిన్నర్ అయిపోయింది. రోటీ కర్రీ సూపర్ ఉంది. అండ్ పనులన్నీ అయిపోయాయి. పడుకోవడమే. బాగా చూసారా, మొబైల్ చూసుకుంటున్నారు సార్. డేటా అయిపోయిన వరకు పడుకోరు. ఓకే, నా నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.